లేని పేదలకు తీపి కబురు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇళ్లు లేని ప్రతి పేదవాడి కలలకు సాకారం ఇందిరమ్మ ఇళ్లు. గతంలో 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకం క్రింద 25,04,000 మందికి ఇళ్లు కట్టి ఇవ్వడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక యాప్ మోడల్ హౌస్ నిర్మాణాలను సీఎం రేవంత్ లాంచ్ చేశారు. పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ప్రత్యక్షంగా తొలి విడతలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఆదివాసీలు, ఐటీడీఏల పరిధిలో చెంచులు, ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా కోటా కేటాయిస్తామన్నారు. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిట్టడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నియోజకవర్గానికి కేటాయించే 3,500 ఇళ్లతో సంబంధం లేకుండా వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించనున్నట్లుగా తెలిపారు. గోండులు, ఆదివాసీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఈ పథకంతో సంబంధం లేకుండా అదనంగా ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీని అందజేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటి నిర్మాణాలకు ఒక మోడల్ హౌస్ ను నిర్మిస్తామన్నారు. లబ్ధిదారులు ఆ ఇళ్లను చూసి తమ ఇళ్ల డిజైన్ ఖరారు చేసుకోవచ్చని చెప్పారు. ఇక మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షలు జమ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది. ప్రజాపాలనలు ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. భూమి ఉన్న వారికి 5 లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు. ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు.